హాయ్ ఫ్రెండ్స్, ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రాడిల్ 1992లో ఇదే టైటిల్తో వేరే కథాంశంతో ఓ సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ అదే టైటిల్తో హులు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ సినిమా రిలీజ్ అయింది. త్వరలో డిస్నీ ప్లస్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా స్టోరీ ఏంటో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కేట్లిన్ కడుపుతో ఉంటుంది. పాలీ అనే ఇల్లు లేని అమ్మాయికి ఇంటి ఓనర్తో గొడవ అయితే ఆ కేసుకి హెల్ప్ చేస్తుంది. కొద్ది రోజుల తర్వాత కేట్లిన్ ఓ పాపను కంటుంది. ఆ చిన్న పాపను చూసుకోవడం కోసం పాలీని నానీగా నియమించుకుంటుంది, అంటే ఆయగా. ఆ చిన్న పాప పేరు జోసి. జోసికి ఓ అక్క ఉంటుంది. ఆ పాపకి 10 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన పాలీ విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. కొన్ని రోజుల తర్వాత క్యాట్లిన్ ఇంట్లో ఉన్నప్పుడు పిల్లని ఎంతో బాగా చూసుకుంటున్నట్లు క్యాట్లిన్ బయటికి వెళ్ళగానే ఆ పిల్లని కింద వదిలేసి అది ఏడుస్తున్నా పట్టించుకోకపోవడం, ఇలాంటి పనులు చేస్తుంది. వాళ్ళ ఇంట్లో వండిన పదార్థంలో వికారం వాంతులు కలగడానికి పౌడర్లు కలపడం, తన లెస్బియన్ ఫ్రెండ్తో వచ్చి ఇంట్లో సరసాలాడడం లాంటివి చేస్తూ ఉంటుంది. అయితే పాలీ మనసులో ఏదో పెట్టుకొని కావాలని ఇదంతా చేస్తుంది అని భయపడడం మొదలు పెడుతుంది క్యాట్లిన్. ఆ క్రమంలో క్యాట్లిన్ ఫ్రెండ్ పాలీకి క్యాట్లిన్కి మధ్య ఉన్న సంబంధాన్ని కనుక్కుంటాడు. ఆ సంబంధం ఏంటి, పాలీకి క్యాట్లిన్కి మధ్య ఉన్న విరోధం ఏంటి అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. ఇది పేరుకే రీమేక్ కానీ కథాంశం పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. టైటిల్ ఒక్కటే కామన్ పాయింట్. మేరీ ఎలిజబెత్ కేట్లిన్ పాత్రలో అదరగొట్టేసింది. బ్యూటిఫుల్గా ఉంటూ స్టైలిష్గా ఉంటూ సినిమా మొత్తాన్ని అద్భుతంగా నడిపించింది. బాధపడే తల్లిగా, చిన్నప్పుడే అత్యాచారానికి గురైన స్త్రీగా, పగ తీర్చుకున్న వ్యక్తిగా, బిడ్డలను కాపాడుకునే తల్లిగా చాలా బాగా చేసింది. చూడడానికి కూడా చాలా బాగుంది. ఇక కథని మొత్తం మలుపు తిప్పే పాలీ మర్ఫీ పాత్రలో మైకా మోన్రో చాలా బాగా చేసింది. లాంగ్ లెగ్స్ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమాలో ఆమెను చూసా. చాలా బాగా చేసింది ఆ పాత్రలో. క్లైమాక్స్లో సీన్లో విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోతాయి. చాలా బాగా యాక్ట్ చేసింది ఆమె. ఇక భర్త పాత్రలో రాయల్ క్యాస్టిలో ఓకే అనిపిస్తాడు. లోలా చిన్న పాప జోసి పాత్రలో చాలా బాగా చేసింది. ఆ పాప ఎంత ముద్దుగా ఉంటుందంటే అంత క్యూట్గా ఉంటుంది. మిలియా వేగా పెద్ద కూతురు పాత్రలో బాగా చేసింది. ఫ్రెండ్ పాత్రలో నటించిన వ్యక్తి కూడా బాగా చేశాడు. ఈ సినిమాకి స్పెషల్ ఏంటంటే అద్భుతమైన సౌండ్ డిజైనింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది, ఫోటోగ్రఫీ ఫెంటాస్టిక్గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది ఫోటోగ్రఫీ. ఆ ఫోటోగ్రఫీకి తగ్గట్టు అద్భుతమైన సౌండ్, అద్భుతమైన కలర్ కాంబినేషన్లో వచ్చే డ్రెస్సులు, అద్భుతమైన ఆర్ట్ డైరెక్షన్, సెట్టింగ్స్ అన్నీ అదిరిపోతాయి. అలాగే విఎఫ్ఎక్స్ అయితే మైండ్ బ్లాక్ అవుతాయి. ముఖ్యంగా యాక్సిడెంట్ జోన్లో ఉండే హీరోయిన్ ఇల్లు క్లైమాక్స్లో జరిగే సీన్కి అబ్బా ఆ విజువల్ ఎఫెక్ట్స్ వావ్ అనిపిస్తాయి. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో కూడా, ఫైట్ సన్నివేశాల్లో కూడా విజువల్ ఎఫెక్ట్స్ బాగుంటాయి. క్లైమాక్స్ని ముగించిన విధానం బాగుంది. టైంపాస్కి ఏదైనా మంచి థ్రిల్లర్ చూడాలి అనుకుంటే ఈ థ్రిల్లర్ని ఇంటిల్లిపాది చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలు ఉన్నా వాటిని నీట్గా కవర్ చేస్తూ అసభ్యత లేకుండా చూపించాడు దర్శకుడు. 1-2 ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు ఉంటాయి. అవి ఏమీ హద్దులు దాటవు. ఈ సినిమా ప్రస్తుతానికి హులు ఓటీటీలో ఇంగ్లీష్లోనే లభిస్తుంది. త్వరలో డిస్నీ ప్లస్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏమవుతుందా అన్న ఫీలింగ్ కలిగిస్తాడు మనకి దర్శకుడు. ఉదాహరణకి క్రాకర్ల పేలిన దగ్గర వచ్చే సీన్ కూడా టెన్షన్ పుట్టిస్తుంది మనకి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?